ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బందెల జయలక్ష్మి. ముఖ్యాంశాలు. మన్ కీ బాత్ 108వ విశేష సంచికలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శారీరక, మానసిక దృఢత్వం సాధించడం గురించి నిపుణులతో చెప్పించారు. దేశ భాషలను పరిరక్షించుకోవలసిన ఆవశ్యకతను ప్రధానమంత్రి నేటి మన్ కీ బాత్లో ప్రస్తావించారు. ఓటర్లకు తమ ఓటు గురించి, పోలింగ్ బూత్ గురించి అవగాహన కల్పించేలా రాష్ట్రంలో ప్రత్యేక ప్రచారం చేపట్టనున్నారు. శ్రీహరికోట నుంచి PSLV C-58 రాకెట్ ప్రయోగానికి కౌంట్డౌన్ ఈ ఉదయం ప్రారంభమైంది. విజయవాడ పుస్తక మహోత్సవంలో భాగంగా నూతన సంవత్సరం రోజున పుస్తక ప్రియుల పాదయాత్ర జరుగుతుంది. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాశవాణి ద్వారా తన మనసులోని మాటను ప్రజలకు చేరవేసే మన్ కీ బాత్ కార్యక్రమం 108వ సంచికకు చేరుకుంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి భారతీయ సంప్రదాయంలో 108 సంఖ్యకున్న విశిష్టతను గుర్తు చేశారు. ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ 2023లో సాధించిన విజయాలను స్మరించుకున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టరూపం దాల్చడం, దేశం ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరించడం, G20 సదస్సు నిర్వహణ, చంద్రయాన్-3 విజయం, భారతీయ సినిమా ఆస్కార్లు గెలుచుకోవడం, క్రీడల్లో భారత అథ్లెట్ల ప్రతిభ, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ విజయవంతమైన నిర్వహణ, మేరీ మాటీ మేరీ దేశ్ ప్రచారం వంటి అంశాలను గుర్తు చేసుకున్నారు. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో 40వ స్థానానికి చేరుకున్నామని తెలిపారు. ఈ సందర్భంగా భారతదేశపు విద్య, సృజనాత్మక సామర్థ్యం గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు. साथियों, मेरा ये विश्वास रहा है कि जो देश इनोवेशन को महत्व नहीं देता, उसका विकास रुक जाता है. भारत का इनोवेशन हब बनना इस बात का प्रतीक है कि हम रुकने वाले नहीं हैं. 2015 में हम ग्लोबल इनोवेशन इंडेक्स में 81वें रैंक पर थे. आज हमारी रैंक 40 है. इस वर्ष भारत में फाइल होने वाले पेटेंट की संख्या ज्यादा रही, जिनमें करीब 60% डोमेस्टिक फर्म्स के थे. QS एशिया यूनिवर्सिटी रैंकिंग में इस बार सबसे अधिक संख्या में भारतीय यूनिवर्सिटी शामिल हुई है. 2023వ సంవత్సరంలో మన్ కీ బాత్ ఆఖరి సంచికలో ప్రధానమంత్రి శారీరక, మానసిక దృఢత్వం గురించి చర్చించారు. ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ హెల్త్ రంగాల్లో కొత్త స్టార్టప్లు చేస్తున్న ప్రయోగాలను ప్రధానమంత్రి మెచ్చుకున్నారు. శారీరక, మానసిక దృఢత్వం గురించి తాను చెప్పడం మాత్రమే కాక దేశ ప్రజలకు స్ఫూర్తిని కలిగించే పలువురు ప్రముఖుల అభిప్రాయాలను ఈనాటి కార్యక్రమంలో పంచుకున్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ మానసిక ఆరోగ్యం గురించి చెప్పారు. మన మానసిక ఆరోగ్యాన్ని మనం అర్థం చేసుకుని పరిరక్షించుకోవడం కోసం యోగాలో అనేక అభ్యాసాలున్నాయని జగ్గీ వాసుదేవ్ వివరించారు. అనంతరం ప్రముఖ క్రికెట్ క్రీడాకారిణి హర్మన్ప్రీత్ కౌర్ తన ఫిట్నెస్ సూత్రాన్ని తెలియజేశారు. आप सभी को मेरा पहला सजेशन यही है, वन कैन नॉट आउट ट्रेन अ बैड डाइट. इसका अर्थ ये है आप कब खाते हो और क्या खाते हो, इसके बारे में आपको बहुत सावधान रहना होगा. हाल ही में माननीय प्रधानमंत्री मोदी जी ने सभी को बाजरा खाने के लिए इनकरेज किया है, जो कि इम्यूनिटी बढ़ाता है और टिकाऊ खेती करने में सहायता करता है और पचाने में भी आसान है. रेगुलर एक्सरसाइज और 7 घंटे की पूरी नींद बॉडी के लिए बहुत ज़रूरी है और फिट रहने के लिए मदद करती है. इसके लिए बहुत डिसिप्लिन एंड कंसिस्टेंसी की ज़रूरत होगी. जब आपको इसका रिजल्ट मिलने लग जाएगा तो आप डेली खुद ही एक्सरसाइज करना स्टार्ट कर दोगे. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మన్ కీ బాత్లో మానసిక దృఢత్వం గురించి చెబుతూ ప్రముఖ చదరంగ క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్తో మాట్లాడించారు. గ్రాండ్ మాస్టర్ విషిగా ప్రపంచ ప్రఖ్యాతి గడించిన విశ్వనాథన్ ఆనంద్ తను చేసే వ్యాయామాల గురించి వివరించారు. సరైన వ్యాయామంతో పాటు కనీసం 7-8 గంటల సుఖవంతమైన నిద్ర తప్పనిసరి అని విశ్వనాథన్ ఆనంద్ సూచించారు. I do yoga 2 times a week. I do cardio 2 times a week. And 2 times a week, I focus on flexibility, stretching, weight training, and I tend to take 1 day off per week. All of these are very important for chess. You need to have the stamina to last 6 or 7 hours of intense mental effort, but you also need to be flexible to be able to sit comfortably, and the ability to regulate your breath to calm down is helpful when you want to focus on some problem, which is usually a chess game. ఆ తర్వాత ప్రధానమంత్రి ఫిట్నెస్ విషయంలో మన దేశంలో పాపులర్ చలనచిత్ర నటులు అక్షయ్ కుమార్ మనసులోని మాటలను చెప్పించారు. ప్రత్యేకించి వ్యాయామం చేయడం కంటే సహజ సిద్ధమైన రోజువారీ పనులు, ప్రాకృతికమైన ఆటలతో ఫిట్నెస్ సాధించడం ముఖ్యమని అక్షయ్ వివరించారు. తెర మీద సినీ నటులను చూసి అనుకరించవద్దని యువతరానికి అక్షయ్ సూచించారు.
मुझे ना ये फैंसी जिम से ज्यादा पसंद है बाहर स्विमिंग करना, बैडमिंटन खेलना, सीढ़ियां चढ़ना, मुद्गर से कसरत करना, अच्छा हेल्दी खाना खाना। जैसे मेरा ये मानना है कि शुद्ध घी अगर सही मात्रा में खाया जाए तो हमें फायदा करता है। लेकिन मैं देखता हूँ कि बहुत से यंग लड़के लड़कियां इस वजह से घी नहीं खाते कि कहीं वो मोटे ना हो जाए। बहुत जरूरी है कि हम ये समझे कि क्या हमारी फिटनेस के लिए अच्छा है और क्या बुरा है। डॉक्टर्स की सलाह से आप अपना लाइफस्टाइल बदलो, ना कि किसी फिल्म स्टार की बॉडी देखकर। ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి తన ప్రసంగంలో దేశీయ భాషలను అంతరించిపోకుండా పరిరక్షించుకోవలసిన ఆవశ్యకతను స్పష్టం చేశారు. జార్ఖండ్లోని ఉరావ్ ఆదివాసులు తమ మాతృభాష కుడుఖ్ను రక్షించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలను తెలియజేశారు. స్వంత భాషలో చదువుకోవడం వల్ల పిల్లల అభ్యసన వేగం పెరుగుతుందని వివరించారు. కొద్ది రోజుల్లో అయోధ్యలో ప్రారంభం కానున్న బాలరాముడి ఆలయం గురించి నరేంద్ర మోదీ ప్రస్తావించారు. అయోధ్య రాముడి గురించి కొత్త పాటలు, భజనలు చాలామంది రాస్తున్నారని, అలాంటి రచనలను శ్రీరామ్ భజన్ అనే హ్యాష్ట్యాగ్తో సామాజిక మాధ్యమాల్లో పంచుకోవాలని సూచించారు. ఎన్నికల్లో ఓటర్లు తమ హక్కును స్వేచ్ఛగా ఉపయోగించుకునేందుకు వీలుగా కొత్త సంవత్సరంలో నో యువర్ పోలింగ్ స్టేషన్, నో యువర్ ఓట్ పేరిట ప్రత్యేక ప్రచారం చేపట్టనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు తెలిపారు. కొత్త సంవత్సరం సందర్భంగా శనివారం కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాల అమల్లో ఎన్టీఆర్ జిల్లా 2023లో ప్రగతి పథంలో పయనించిందని తెలిపారు. కొత్త ఏడాదిలో సాధారణ ఎన్నికలు జరగనున్నాయని, అందరి సహకారంతో విజయవంతంగా నిర్వహించేందుకు సన్నద్దమవుతున్నామని తెలిపారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకునేలా అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఎక్స్పోశాట్ ఉపగ్రహం ప్రయోగానికి కౌంట్డౌన్ ఈ ఉదయం 8:10 శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో ప్రారంభమైంది. 25 గంటల కౌంట్డౌన్ తర్వాత రేపు ఉదయం 9:10 ఉపగ్రహాన్ని తీసుకుని PSLV C-58 రాకెట్ నింగిలోకి దూసుకుపోతుంది. ఎక్స్పోశాట్ ఉపగ్రహంతో పాటు ఇస్రో శాస్త్రవేత్తలు మరో 10 పేలోడ్లను కూడా రోదసిలోకి పంపిస్తున్నారు. విజయవాడలో జరుగుతున్న 34వ పుస్తక మహోత్సవంలో జనవరి 1న పుస్తక ప్రియుల పాదయాత్ర నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మొగల్రాజపురంలోని సిద్ధార్థ కళాశాల వద్ద ప్రారంభమయ్యే పుస్తక ప్రియుల పాదయాత్రను జాస్తి చలమేశ్వర్ ప్రారంభిస్తారు. సాయంకాలం 5 గంటలకు జరిగే కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు వి. బాలసుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఈ ఏడాది అన్ని ప్రచురణ సంస్థలతో పాటు వివిధ ప్రభుత్వ సంస్థలు కూడా పాల్గొంటున్నాయి. జనవరి 7న జరిగే ముగింపు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు, పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా పాల్గొంటారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యాటక కేంద్రమైన వంజంగి కొండ సందర్శనను 2024 జనవరి 2 నుంచి 9 వరకు నిలిపివేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. వంజంగి పర్యాటక కేంద్రం కాలుష్యంతో నిండినందున ప్లాస్టిక్ వ్యర్థాలు, రాళ్లు, రప్పలు, పొదల తొలగింపు, రహదారి మరమ్మత్తు పనులు చేపట్టామని కలెక్టర్ తెలియజేశారు. ఆ పనులు పూర్తి చేయడం కోసమే వారం రోజుల పాటు వంజంగి సందర్శనను నిలిపివేస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. నూతన సంవత్సరానికి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలతో, విద్యుత్ దీపాలతో అలంకరించారు. నూతన సంవత్సరం రోజు స్వామి దర్శనం కోసం ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు తిరుమల చేరుకుంటారు. ఈ రోజు అర్ధరాత్రి దాటాక పలువురు వీఐపీలు స్వామిని దర్శించుకోనున్నారు. తిరుమలకు వచ్చే సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మన్ కీ బాత్ 108వ విశేష సంచికలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శారీరక, మానసిక దృఢత్వం సాధించడం గురించి నిపుణులతో చెప్పించారు. దేశ భాషలను పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకతను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేటి మన్ కీ బాత్లో ప్రస్తావించారు. ఓటర్లకు తమ ఓటు గురించి, పోలింగ్ బూత్ గురించి అవగాహన కల్పించేలా రాష్ట్రంలో ప్రత్యేక ప్రచారం చేపట్టనున్నారు. శ్రీహరికోట నుంచి PSLV C-58 రాకెట్ ప్రయోగానికి కౌంట్డౌన్ ఈ ఉదయం ప్రారంభమైంది. విజయవాడ పుస్తక మహోత్సవంలో భాగంగా నూతన సంవత్సరం రోజున పుస్తక ప్రియుల పాదయాత్ర జరుగుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.